ఇక మనందరికీ కూడా అవయవం క్లీనింగ్ కంటే కూడా బాహ్యంగా మనం ఎన్నో చూస్తున్నాము. అలాగే గంటలు గంటలు ఫోన్లలోని, ట్యాబ్స్లోని ప్రతి స్క్రీన్ చూస్తున్నాం గంటలు గంటలు. సో ఐ డిటాక్స్ చాలా ముఖ్యమని నాకు అనిపిస్తుంది. అందుకే డాక్టర్ గారిని అడిగి ఈరోజు డీటాక్స్ అనే అంశంలో భాగంగా కళ్ళకి డీటాక్స్ ఉండేలాగా బాహ్యంగా ఏమైనా చేయాలా, లేకపోతే ఏమైనా తాగి తినే అవకాశం కూడా ఉందేమో తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి సాధారణంగా డీటాక్స్ అంటే మీరు ఏదో ఒక డ్రింక్ చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. మరి కళ్ళకి డీటాక్స్ అవ్వాలంటే ఏం చేయాలి డాక్టర్ గారు? కంటికి కావలసిన విటమిన్ ఏని, యాంటీ ఆక్సిడెంట్స్ని బాగా అందించగలిగితే కన్ను ఆటోమేటిక్గా డీటాక్స్ అయిపోతుందమ్మా. అలాంటి డీటాక్స్కి విటమిన్ ఏ మరియు బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా ఉన్నవి బాగా అవసరం. అవును. బీటా కెరోటిన్ ఎక్కువగా ఉన్నాయి అంటే క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, మునగాకు ఆకుల్లో ఈ 3 విటమిన్ ఏ ఎక్కువ నెంబర్ 1, 2, 3 ఆహారాలని చెప్పొచ్చు. అందరు ఇష్టపడేది క్యారెట్, బీటా కెరోటిన్ ఉంటుంది. కాబట్టి కీరా దోసకాయ ఒకటి తీసుకుని ఒక 2 క్యారెట్లు, ఈ ఆకులు ఇంత మునగాకు, ఇంత కొత్తిమీర, ఇంత కరివేపాకు, ముందు కొద్దిగా ఆకు గ్రైండ్ చేసిన తర్వాత కీరా దోసకాయ, క్యారెట్ ముక్కలేసి గ్రైండ్ చేసుకుంటే, కీరా దోసకాయ ఎక్కువ వేస్తే నీళ్ళు పోయక్కర్లేక ఈ జ్యూస్ ఫిల్టర్ చేసుకుని వారంలో 2-3 రోజులైనా సరే ఈ ఐ డీటాక్స్ డ్రింక్ ఇట్లా చేసుకుని తేనె కలుపుకొని, కావాలంటే కొంచెం ఖర్జూరం పొడి కలుపుకొని నిమ్మకాయ లేకుండా తాగితే చాలా బాగుంటుంది. పిల్లలందరికీ ఈ ఐ డీటాక్స్ వల్ల కంటి చూపు త్వరగా డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుందమ్మా. విన్నారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ ఐ డీటాక్స్ అవ్వాలంటే, ఆ ప్రక్రియ బాగా జరగాలంటే డాక్టర్ గారు చెప్పినట్టు క్యారెట్ని అలాగే ఆకుకూరల్ని మీరందరూ కూడా మీ కళ్ళ ఆరోగ్యం కోసం ఉపయోగించుకోండి.